మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ అభివృద్ధి వైపు మరో ముందడుగు పడింది. 1,80,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన బటర్ఫ్లై లైట్లను శనివారం నాడు సిద్దిపేట చౌరస్తాలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ రామాయంపేట ప్రజల 30 ఏళ్ల కల నెరవేరిందని పేర్కొన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఈ పట్టణానికి పెద్దగా అభివృద్ధి ఎవరూ చేయలేదని, భవిష్యత్తులో మెదక్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక చిన్న లైట్ వేయని పరిస్థితిలో రామాయంపేట పట్టణం ఉండే, అక్కడ అంతకుముందు తాలూకా ఉండే, నియోజకవర్గం ఉండే, అన్నీ పోయి ఒక ముఖ్యమంత్రిని కూడా ఇచ్చిన నియోజకవర్గం అయినా అన్నీ పోయి రామాయంపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితిలో ఒక లైట్ వేసే దిక్కు లేనప్పుడు 10 సంవత్సరాలుగా మామూలు లైట్ కూడా వేయని పరిస్థితిలో మన రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గెలవక ముందు ఎన్నికలప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. రామాయంపేట పట్టణాన్ని నేను అన్ని పట్టణాలతో సమానంగా పక్కకున్న కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్తో సరి సమానంగా అభివృద్ధి చేస్తానని మన ప్రియతమ నాయకుడు, మన యువ నాయకుడు, మన డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు, అదేవిధంగా మన హనుమంతన్న గారు, ఈ ప్రాంతం అంటే ఎనలేని ప్రేమ ఉన్న హనుమంతన్న గారు ఇద్దరు కలిసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఇవాళ రామాయంపేట పట్టణంలో సైలెంట్ గా మన ఎమ్మెల్యే గారు సైలెంట్ గా కేవలం 15 రోజుల పాట రామాయంపేటలో 1,20,00,000 ఖర్చు పెట్టి ఇంకో 30 లక్షలు ఎక్స్ట్రా పని చేపించి 1,50,00,000 ఖర్చు పెట్టి సెంట్రల్ లైటింగ్ రామాయంపేట ప్రజలు కల్లో ఊహించలే మర్చిపోయి లైట్లు అనేది. ఆ టైంలో బతుకమ్మ పండుగకు దసరాకు నేను ఖచ్చితంగా లైట్ వెలిగిస్తాను మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అనుకున్న ప్రకారంగా ఈ రోజు రామాయంపేటకు వచ్చి ఎన్ని పనులున్నా యాక్చువల్ ఈ రోజు ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది ఎమ్మెల్యే గారికి, అయినా కూడా వదిలిపెట్టుకొని నేను ఖచ్చితంగా ఆడపడుచులకు ఈరోజు అట్ల బతుకమ్మ కాబట్టి ఖచ్చితంగా నేను లైట్ వెలిగిస్తానని చెప్పి రామాయంపేటకు వచ్చి లైట్ వెలిగించినందుకు రోహిత్ రావు గారికి ఈ ప్రాంత ప్రజలమందరము మనస్ఫూర్తిగా కృతజ్ఞులై ఉంటాం. ఎల్లవెల్లా మీకు అండగా ఉంటాం. మీకు ఆశీస్సులు ఉంటాయి, ఈ ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయి. రామాయంపేట పట్టణం కానీ రామాయంపేట మండలం ఏకపక్షంగా మీ ఎన్నుకుంటుందని సవినయంగా మీకు మనవి చేస్తున్నాం. అనేది మరి రామాయంపేట ప్రజలు ఒక 30 ఏళ్ళ నుంచి తీరని కోరికలాగా ఉండిపోయింది. మరి దాంట్లో భాగంగా మరి నేను ఎన్నికల ముందు రామాయంపేట పట్టణ కుటుంబ సభ్యులకు మాట్లాడడం జరిగింది. మరి నేను గెలిచిన వెంటనే బ్రహ్మాండంగా రామాయంపేట పట్టణాన్ని, రామాయంపేట మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుంచుతానని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు, సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయంపేట పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ళ నుంచి మనం ఎవరు పట్టించుకోలే, మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే. అట్లాంటిది మనం వచ్చిన 18-19 నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయంపేట పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైటింగ్ ఇవాళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయంపేట పట్టణాన్ని, రామాయంపేట మండలాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్నిట్లో కూడా ముందుంచే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ నియోజకవర్గ రామాయంపేట పట్టణ మండల కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయం